అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఒక బట్టల వ్యాపారి దగ్గర ఒక గుర్రం ఉండేది. అతడు ఆ గుర్రం వీపు పైన బట్టల మూటలు ఉంచి ఊరూరు తిరుగుతూ వ్యాపారం చేసేవాడు. ఆ పని చేయడం గుర్రానికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎలాగైనా అక్కడి నుండి బయటపడి స్వేచ్ఛగా బతకాలని ఆరాటపడసాగింది. యజమాని ఎంత బాగా చూసుకున్నా దానికి అసంతృప్తిగానే ఉండేది. అప్పుడు గుర్రం బాధతో, ఏంటి నా జీవితం ఇలా తయారు అయ్యింది? ఎప్పుడు యజమాని చెప్పే పనులన్నీ నేనే చేయాలా? ఎప్పుడు 10 ఊరు తిరిగి నా వల్ల కావడం లేదు. ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళాలి అని గుర్రం బాధపడింది. ఒకరోజు ఒక దొంగ ఆ వ్యాపారి ఇంటికి వచ్చి, ఆహా, ఎంత అదృష్టం ఉంది నాకు. ఈరోజు యజమాని కూడా ఇంట్లో నిద్రపోతున్నాడు. ఈరోజు నా పంట పండింది. దొరికినంత దోచుకొని ఈరోజు వెళ్ళాలి అని అనుకున్నాడు దొంగ. జరుగుతున్న తతంగాన్ని పసిగట్టింది గుర్రం. యజమానిని అప్రమత్తం చేయాలనే ఆలోచన కూడా దానికి రాలేదు. నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. ఎలాగైనా సరే గుర్రం ఆ దొంగవాడి వెంట వెళ్ళాలని నిర్ణయించుకుంది. అప్పుడు ఆ గుర్రం దొంగవాడితో ఇలా అనింది, అయ్యా, అదే చేత నా కట్టు కూడా విప్పండి అని అడిగింది గుర్రం. కట్టు విప్పడం ఎందుకు? ఇక్కడ బతకడం నాకు ఇష్టం లేదు. మరి నీ కట్లు ఇప్పితే నాకేంటి లాభం అని అడిగాడు దొంగ. కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు. జీవితాంతం నీకు సేవ చేస్తూ ఉండిపోతాను అని అనింది గుర్రం. దాని మాటలకు ఒక క్షణం నవ్వి దొంగ చిన్నగా ఇలా అన్నాడు, అవును, నేను దొంగని. నీకు ఈ విషయం ఇప్పటికి అర్థమయ్యి ఉండాలి. మరి నువ్వు నీ యజమాని నిద్ర లేకపోలేదే? అప్పుడు గుర్రం, నాకు నా యజమాని అంటే అసహ్యం. అతని సొత్తు పోతే నాకేం? చూడు, నువ్వు దొంగిలిస్తుంటే నీ పనికి అవకాశం ఉన్నా అడ్డు పడలేదు నేను. అది కృతజ్ఞత. నేను చెప్పిన పని చేయడం నీ ధర్మం అంది గుర్రం. గుర్రం మాటలకు నవ్వాడు దొంగ. కృతజ్ఞత గురించి నువ్వు మాట్లాడుతున్నావా? నీలో అవి ఉన్నాయా? నిన్ను రక్షించే నీ యజమాని పట్ల నీ కృతజ్ఞత లేదు. ఉంటే నీవు ఇలా స్వార్థంగా ప్రవర్తించవు. నీలాంటి దాన్ని వెంట తీసుకుపోయి ఉంచుకోవడం ఎంత ప్రమాదమో నాకు తెలుసు. లేని పనివాడికి యజమాని అయ్యే కంటే అసలు పనివాడు లేకపోవడం మేలు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు దొంగ. ఒక దొంగలో ఉన్న నీతి తనలో లేనందుకు విచారిస్తూ మౌనంగా నిలబడిపోయింది గుర్రం.